నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యథేచ్ఛగా సాగునీటిని అక్రమంగా తరలిస్తోంది. ఏపీ నీరు తరలిస్తున్నప్పటికీ రేవంత్ సర్కార్ సోయలేనట్టు వ్యవహరిస్తోంది. సాగర్ కింద ఉన్న పొలాలు ఎండుతుంటే ఏపీ నీటిని దాచుకోవటాన్ని రైతులు తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురుదక్షిణగా నీటిని ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే తాగునీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయని వివరించారు. సాగర్లో ఉన్న నీటిని ఆంధ్ర తీసుకెళ్తే తమ పరిస్థితి ఏంటని అంటున్న రైతు పోర్ల రామరెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. జలాల అక్రమ తరలింపై సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి, సర్వత్ర కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటాను ఎగ్గొడుతూ తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని దోచుకుని పోతుండటం పట్ల ఏపీ ప్రభుత్వం పట్ల, ఏపీ రాష్ట్రం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నీటి తరలింపు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చేష్టలు చూడడం కూడా ప్రతి ఒక్కరిని ఆగ్రహవేశాలకు గురి చేస్తూ ఉంది. తెలంగాణ హక్కులు కాలరాస్తూ, తెలంగాణ నీటి హక్కుల్ని కాలరాస్తూ ఏపీ ప్రభుత్వానికి మొకరిల్లిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ రైతు, నల్గొండ జిల్లాలో బోర్ల రామరెడ్డి అంటే గుర్తుపట్టంటూ వారంటూ ఉండరు. ఎన్నో ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రైతుల గోసను ప్రతి ఒక్కరు కూడా ఆవిష్కరింపజేశారు. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. 10 ఏళ్ల పాటు కూడా సుభిక్షంగా ఉంది. మళ్ళీ 2014 కంటే ముందు పరిస్థితులు వచ్చాయని కూడా సర్వత్ర కూడా వాపోతా ఉన్నారు. రైతులందరూ కూడా చివరాయి కట్టి ఎండిపోతా ఉంది, ఎస్ఆర్ఎస్ ఎండిపోతా ఉంది. ఈ నేపథ్యంలో నీళ్ళని చుక్కను కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామరెడ్డి గారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పుడు నీటి దోపిడీ అనేది యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడా 10,000 క్యూసెక్ల నీళ్లు రైడ్ బ్యాంక్ ద్వారా తీసుకెళ్తా ఉన్నారు. ఎడమకాలకు సంబంధించిన రావాల్సిన నీళ్లు కుడికాల ద్వారా ఏపీకి తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రధానటువంటి బాధ్యత ఉంది, రైతుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత. ఎందుకు కాపాడట్లేదు? తెలంగాణ నీటి హక్కులు ఎందుకు సాధించట్లేదు? తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పోతా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధానమైనది. ఆ ప్రాజెక్టు కట్టినప్పుడే వాళ్ళ అవకాశవాదుల ప్రకారంగా కట్టుకున్నారు దాన్ని. సరే, జరిగిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మా నీళ్ళ కోసం ఎక్కువ కొట్లాడింది కేసీఆర్ గారు. మన వాట మాకు రావాలని ఎక్కువ దాని మీదనే యుద్ధం చేసిండు. నేను కూడా చేశాను ఆయనతో పాటు. నేను కూడా 100 బోర్లేసి కన్న కోస తీసిన మనిషిని నేను. నీటి ప్రాధాన్యత ఎంత వాళ్ళకి తెలుసో తెలియదో కానీ నీరు చాలా ముఖ్యమైనవి మనిషి జీవితం. అలాంటి నీటిలో ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కావచ్చు, మొత్తం కలిపిన 100 టీఎంసీలు లేవు. ఇప్పటికే డెట్స్ పోయినాయి. అలాంటి నీటిని ఇప్పటికి కూడా వాళ్ళ వాటా మొత్తం అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు ఇక్కడ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టర్గా, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఆయనే, మిర్యాలగూడ పైన కాంగ్రెస్ ఆయనే, హుజూర్ నగర్ అయినా మీరు మంత్రిగా ఉన్నారు, కోదాడ అయినా మీ భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నాగార్జున సాగర్ ఎడమకాల పారుగంత ఉన్నంత వరకు మీరే ఉండరు. చివరికి పోతే కూడా ఖమ్మం డిస్టిక్లో కూడా ఆయన తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగానే ఉన్నారు. వాళ్ళందరికీ ఓట్లేశారండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓటేశారు. ఓటేసినటువంటి రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతుల పొలాలు ఎండిపోతా ఉన్నాయి. రైతులకు రావాల్సిన నీళ్లు ఎందుకు సాధించారు? చెప్తున్నా, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ఏదో మాకు ఉద్ధరిస్తుందని చెప్పి వీళ్ళు చేసిండ్రు. అయితే ఈరోజు జరిగింది ఏంది? మన లెక్కల ప్రకారంగా చూస్తే ఆంధ్రాకు పోవాల్సిన వాటా మొత్తం పూర్తిగా అయిపోయింది. అక్కడ ఉన్న 70-80 టీఎంసీల నీళ్లు, మిగులుబడి ఉన్న నీళ్లు తెలంగాణ వాటానే ఉన్నది. ఇప్పుడు మీకు ఒకవేళ బుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మనుగడ అనుకుంటే, తెలంగాణ ప్రజల పంటలు ఎండిపోకుండా చూడాలని అనుకుంటే, మీరు ఎమ్మటే ఇమీడియట్గా కేఆర్ఎంబీకి రిపోర్ట్ చేయండి, కేంద్ర గవర్నమెంట్కి. అక్కడ మీ చేత కాకపోతే ఇమీడియట్గా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయండి. ఎమ్మటే వాళ్ళకు పోయాల్సిన నీటిని గేట్లు వేసి బంద్ చేయాలి పూర్తిగా. అట్లయితేనే మా నీళ్ళు మాకు ఇంకా 45 రోజులు మాకు పంటలు బయట పడాలంటే ఇంకా అన్ని రోజులు మాకు కాలువ రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళకి అదే ప్రకారంగా వాళ్ళకి రోజు 10-15 వేల క్యూసెక్ల నీళ్లు పోతుంటే కొద్ది రోజుల్లోనే ఈ నెలలనే అయిపోతాయి అందులో నీళ్లు. తర్వాత తాగునీళ్ళు దొరకవు, సాగునీళ్ళు దొరకవు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఉంటే ఎట్లా కొట్లాడేది ఉండే, ఎట్లా సాధించేది ఉండే? ఈ కేఆర్ఎంబీ ఆటలు కానివ్వండి, ఆంధ్ర ప్రభుత్వ ఆటలు కానీ సాగేదా? కేసీఆర్ గారు ఎట్లా కొట్లాడుతుండే? కేసీఆర్ గారు ఉంటే ఇంతగా అసలు కేఆర్ఎంబీకి పోయేదే కాదు ప్రాజెక్టు. ఇప్పుడు వాళ్ళ చేతిలో పెట్టారు, తీసుకుపోయి సంతకాలు పెట్టి. అందుకని నేనేమంటున్నా అంటే, మీరు చేత కాదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండే అంటే, కేఆర్ఎంబీ సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నాడు. ఆయన బలవంతా పెట్టిండు, తీసుకుపోయిండు. ఇప్పటికీ నీళ్ళని అయిపోయినాయి. మీకు ఇప్పటికి కూడా మీకు చేతనైన పని ఒకటే అంటే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయండి. రిట్ పిటిషన్ వేసి ఇమీడియట్గా ఆంధ్రాకు పోవాల్సిన నీళ్ళని బంద్ చేయండి. ఇమీడియట్గా వాటిని
బంద్ చేస్తేనే మేము బయటపడతాం. డ్యామ్ కూడా మన పరిధిలో లేదండి, కేంద్ర ప్రభుత్వ ఆధీన పరిధిలో ఉంది, ఉంది. కేంద్ర బలగాల పరిధిలో ఆధీనంలో ఉంది. కేఆర్ఎంబి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పోవాలన్నా కూడా అక్కడ అనుమతి తీసుకోవాలి, అక్కడ సిఆర్పిఎఫ్ అనుమతి తీసుకోవాలి. డ్యామ్ మీదకి కాలు కూడా పెట్టనివ్వట్లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు డ్యామ్ మీదకి అడుగు ఏ సామాన్యుని పెట్టినట్లు ఎమ్మెల్యేలను కూడా పెట్టనియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నిజానికి చూస్తే డ్యామ్లో ఆ నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రకారంగా కూడా వాస్తవానికి మాత్రం ఈ 80-90 టీఎంసీల నీళ్ళు కూడా లేవు ఆ ప్రాజెక్టులో, లేవు. అన్ని తప్పు లెక్కలే. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా లేవు. అయితే మీరు చేయాల్సింది ఏముందంటే కేంద్ర గవర్నమెంట్ మీరు చెప్తే వినదు, చంద్రబాబు నాయుడు మాట వింటుంది. చంద్రబాబు నాయుడికి ఈయన శిష్యుడు మన రేవంత్ రెడ్డి గారు. ఈయన ఏం చేస్తుండంటే గురుదక్షిణగా, నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డిని గురుదక్షిణగా నీకు ఇష్టం వచ్చింది ఏదన్నా ఉంటే డబ్బు రూపాయలు 1,00,000 కోట్లు దానం చెయ్యి, దోసిపెట్టు తెలంగాణ సంపద ఏమైనా ఉంటే, కానీ నీటిని మాత్రం ఇవ్వకు. నీళ్ళంటే మాకు ప్రాణం. ఇవాళ మాకు 1,00,000 కోట్ల రూపాయల పంట ఉంది మా కెనాల్ కింద. ఆ పంటను పూర్తిగా ఎండబెడతారు వాళ్ళు. నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎమ్మటే ఆ నీళ్ళని తరలించకుండా చూడు. 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందండి, ఇప్పుడు అంత పొట్ట దశలో ఉంది. తర్వాత 2 కోట్ల మంది దాహార్తి కూడా తీరాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ జంట నగరాలు కానివ్వండి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట ఇవన్నీ కూడా. ఈ నీళ్ళని పోతే రేపు తాగునీటికి ఎట్లా, ఫ్లోరైడ్ గ్రామాలకు ఎట్లా? 13 లక్షల ఎకరాల ఆయకట్టు పొట్ట దశలో ఉంది. అవన్నీ కూడా బయటపడాలంటే ఇంకో 5 తడులు ఇవ్వాలి. ఎట్లా ఇవన్నీ ఎట్లా ప్రమాదకరంగా ఉందా? చాలా ప్రమాదకరంగా ఉంది, మామూలుగా లేదు. నువ్వు ఇంకొక 15 రోజులు నెలలు పోతే కనబడుతుంది అందరికీ. ఇప్పుడు ఒక హైదరాబాద్కే 10 టీఎంసీల నీళ్లు కావాలి ఓన్లీ తాగటానికి. ఒక హైదరాబాద్ కాకుండా ఎన్ని పట్టణాలు ఉన్నాయి చెప్పండి దాని కింద తాగునీళ్ళకు రేపు వేసవిలో ఆధారపడి, వాటన్నిటికీ తాగునీళ్ళు అవే. ఇప్పుడు ఇక్కడ ఏ లేవు ఇక. అందుకని నేను అనేది ఏంటంటే మీరు ఏ మాత్రమైనా ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేయండి. అది ఇమ్మీడియట్గా యాక్షన్ జరుగుతుంది. ఒకవేళ మీకు అది కూడా చేత కాదని అనుకుంటే మీరు ఒక్కరోజు కూడా ఈయన ఇరిగేషన్ మినిస్టర్ కానీ నువ్వు ముఖ్యమంత్రి కానీ ఉండటానికి వీలేదు, ఎమ్మటే రిజైన్ ఇవ్వండి. నేను చేయకుండా గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారండి. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? అదే ఈయన ఏమంటుందంటే, ఇప్పుడు ఈయన ఇచ్చిన మాటలకి ఈయన చేసే శాఖలకి గత ప్రభుత్వం మీద పెట్టిన, గత ప్రభుత్వం ఎన్నడైనా పోయిన సంవత్సరం అంత కాలం లేకున్నా కానీ సాగునీళ్ళ వరకన్నా ఉంచిన వాళ్ళు. ఇప్పుడు అవి కూడా లేకుండా తీసుకుపోయారు. ఇప్పుడు వాస్తవం పోదాం, ఇప్పుడు ప్రాజెక్టు మీదకి అనుమతి అనేది పోదాం. ఎన్ని నీళ్ళు ఉన్నాయి? 510 దాటి దిగిపోయినాయి. 510 పోయినట్టే డెడ్ స్టోరీ సాగర్ ప్రాజెక్టు ఎండిపోతుంది ఆల్రెడీ. అందుకని ఆ ప్రాజెక్టు మీదకి అనుమతులు ఇవ్వకుండా వాళ్ళేదో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పెట్టి ఆంధ్రాకి నీళ్ళు తరలించుకోబోతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ హీనమైనటువంటి చర్యను మేము ఖండిస్తున్నా. ఇప్పటికి కూడా ఉత్తమ్ కుమార్కి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే ఇమ్మీడియట్గా దాని కాలువనన్న బంద్ చేయాలి, లేకపోతే రిజైన్ చేయాలి ఆయన. లేకపోతే మనం తెలంగాణ ప్రజలు పూర్తిగా అరిగోసదిస్తారు. ఒక నెల రోజుల్లో చూడండి ఎంత ఇబ్బందులు వస్తాయంటే అంత ఇబ్బందులు లేవు. సాగర్లో నీళ్ళు లేవు, అయిపోయినాయి. ఇప్పుడు చెప్పే మాటలన్నీ అబద్ధమే, అవి కూడా లేవు వాళ్ళ కాడ. ఎందుకనంటే ఇప్పుడు అన్ని పంటలు దాదాపు 13-11 లక్షల ఎకరాలు ఓన్లీ కెనాల్ కిందనేది. మళ్ళీ నానాయకట్లో కూడా అన్ని బోర్ల కింద అవి ఇవి లిఫ్ట్ల కింద ఉన్నాయి. వాటిని కూడా సాగర్ ఎన్ఎస్పి కిందనే ఆధారపడి ఉన్నాం మేము. అందుకని నేను అనేది ఏంటంటే ముందల నీటిని తరలింపు ఆపండి. నేను పదే కోరుకుంటున్నాను, నీటి తరలింపు ఆపండి. మీరు ఎన్ని హామీలు ఇచ్చారో, ఎన్ని లెక్కలు చెప్పారో, ఏ విధంగా వచ్చారో గవర్నమెంట్కి అన్నీ జూట. వెనకడికి పెద్ద ఆయన ముస్లిం పెద్ద ఆయన అన్నాడు, జూటేకి దావత్ కాయదాకి భరోసా అనే. మీరు ఇచ్చిన హామీలన్నీ దావత్ ఇస్తా అంటే తినదాకా నమ్మకం ఉండదట. అలాంటి మాటలు చెప్పుకుంటా తిరిగారు. కనీసం అవన్నీ వదిలేయండి. కనీసం ఇప్పుడు నీటిని తరలించకపోతుంటే మీరేం చేస్తున్నారు? చెట్ల నీళ్ళు అన్నీ అయిపోయిన దాకా మీకు ఎందుకు సోయి లేదు? వాళ్ళ అన్ని నీళ్ళను వాళ్ళ ప్రాజెక్టుకు వాళ్ళకి రావాల్సిన వాటా మొత్తం తరలించుకొని పోయిన దాకా మీరు ముద్దు నిద్రపోతున్నారా? మీకు సోయి లేదా? మీ గవర్నమెంట్లు మీ చేతిలో పెట్టుకొని ఎన్ని ఫీట్లకు ఎన్ని నీళ్ళు ఉంటాయి అనేది మీకు తెలియదా? అది తెలియకపోతే తెలిసిన వాళ్ళు అడగండి. అక్కడ సి ఉంటారు, ఏ ఉంటారు, డి ఉంటారు, అందరూ ఉంటారు, తెలుసుకోవాలి. అదే కానీ మీరు నీటిని ఆగం చేసి తెలంగాణ ప్రజల్ని అన్యాయంగా అరిగోస దీపిస్తే మాత్రం ప్రజలు క్షమించరు, మిమ్మల్ని చాలా ఇబ్బందులు పడతాం.
ఈ విధంగా బోర్ల రామరెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ కళ్ళ ముందు ఉన్నటువంటి నీటిని ఆంధ్రాకు తీసుకెళ్తా ఉంటే తమ గుండెలన్నీ కూడా పొంగిపోతా ఉన్నాయి, తమ గుండెలన్నీ కూడా రగిలిపోతా ఉన్నాయి. ఇక్కడ 13 లక్షల ఎకరాల ఆయకట్టు పొట్టదశలో ఉంది, అవన్నీ కూడా కాపాడుకోవాలి. హైదరాబాద్ జంట నగరాలకు, తెలంగాణలోని పల్లెలకు తాగునీరు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ నీళ్ళని కూడా తీసుకెళ్తే రేపు తాగునీటి కూడా ఇబ్బంది అవుతుంది. తమ పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సాగర్ ఆయకట్టు నుంచి, సాగర్ డ్యామ్ నుంచి తరలి వెళ్తున్నటువంటి నీటిని ఆపాలి. ఆంధ్ర ప్రభుత్వ జల చౌర్యాన్ని ఆపాలని కూడా బోర్ల రామరెడ్డి ఘంటాపదంగా చెప్తున్నారు. లేదంటే మరొక ఉద్యమం తప్పదు, జల ఉద్యమం తప్పదు, మరొక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం, ఆంధ్ర ప్రభుత్వం మెడలో ఉంచుతాం, కాంగ్రెస్ పార్టీని ఇక్కడి నుంచి తరిమి కొడతామని కూడా బోర్ల రామరెడ్డి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.